అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏం చేశాడు? అభిషేకించాడు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. తర్వాత దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇది దేవుని తండ్రి యొక్క చిత్తం. దాన్ని నెరవేరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డ క్రీస్తు ఈయన మరి గొప్ప కార్యాలను చేస్తూ ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఆయన గొప్ప తలంపులు కలిగినటువంటి వాడు, తండ్రి అయిన దేవుడు. అందుకే కుమారుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి, అందుకే క్రీస్తు కూడా అదే పరిశుద్ధాత్మను ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. అపోస్తల కార్యములు మనం చూస్తే ఆ మేడగదిలో మరి దానికంటే ముందు శిష్యులందరికీ ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి ఎక్కడ ఉండాలా? యెరూషలేములో నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందు వరకు మీరు అక్కడి నుంచి కదలొద్దు అన్నాడు. అంటే ఈరోజు మనం సేవ చేయాలంటే మనం ఏం పొందుకోవాలా అమ్మా? పరిశుద్ధ ఆత్మ శక్తి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. మొదటి యోహాను 4:4 మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనకు పరిశుద్ధాత్మ అంటే ఏదైతే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడో, ఏదైతే 12 మంది శిష్యులు పొంది ఉన్నారో, ఏదైతే తర్వాత 70 మంది పొందిన ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉందో, అదే శక్తి ఈ రోజుకి మన కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అందుకనే మనము దేవుని ఆత్మ చేత నింపబడి ముందుకెళ్తే కనుక అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు. అందుకే మనం ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా మనం ఏం చేయాలంటే ఒకటే, యేసయ్య నామములో మనం ప్రార్థన చేయాల. అప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనం పొందుతాం. పరిశుద్ధాత్మ సహాయముతో శక్తితో మనం విడుదల పొందుతాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చదువుకుందాం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దీన్ని బట్టి ఆయన మన పాపములన్నిటిని క్షమించి మనపైన ఎలాంటి నేరములు లేకుండా ఆయన మనను పవిత్రపరిచి ఉన్నాడని గ్రహించాలి. ఈరోజు మనకి ఇవ్వబడిన అధికారము సాతాను పైన, సాతాను అనుచరుల పైన, అంటే దూతల పైన మరి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ అధికారం ఎలాంటిది అంటే, ఈ లోకములో ఎవ్వరు కూడా అధికారాన్ని కొట్టివేయలేరు. క్రీస్తు మన కొరకు చనిపోవడం ద్వారా
ఆయన చనిపోయి తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచుట ద్వారా, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఆయన సత్యములను ఆయన శిష్యులకు బోధిస్తూ తిరిగి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యము కలిగి ఉండాలి. మనం ఈ లోకములో బ్రతికినంత కాలము ఆయన మనకిచ్చిన అధికారమును బట్టి, ఆయన మనకిచ్చిన కృపను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి కృతజ్ఞత కలిగి మనము నిజ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఆయనకు మహిమ చెల్లించే వారముగా ఉండాలి, ఆయనకు ఘనత చెల్లించే వారముగా ఉండాలి. ఆయన పక్షమున మనము ఎల్లప్పుడూ మనము స్తుతి చెల్లించే వారముగాను, ఆయనను నిత్యము కొనియాడే ఆయన బిడ్డలముగా మనం ఉండాలి. ఆయన మనకిచ్చిన అధికారం క్రీస్తు నామములో వాడాలి. ఆయన మనకిచ్చిన అధికారము పరిశుద్ధాత్మ శక్తితో వాడాలి. కాబట్టి ఈ లోకములో ఏది కూడా నీకు అడ్డు ఉండదని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పత్రమును సహితమైన సిలువ వేసి మేకులతో కొట్టినట్టు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ లోకములో నీవు చేసే పరిచర్యకు నీకు ఆయన తోడై ఉండి నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడున్న అనేకులను ఆయన ముట్టి స్వస్థపరచును గాక. ఈరోజు ఇక్కడున్న మనందరిని కూడా ఆయన బలపరచును గాక. ఈరోజు మన పక్షమున ఆయన ఉన్నాడు గనుక మనం దేనికి కూడా లోబడకుండా లొంగిపోకుండా ధైర్యంగా నిలబడదాం. మన శరీరంలో రోగము నుండి విడుదల పొందుటకు, మన శరీరంలో ఉన్న దురాత్మ నుండి విడుదల పొందుటకు, అపవిత్రాత్మ నుండి విడుదల పొందుటకు ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన అధికారము చొప్పున మనం విడుదల పొందుతాము. ఎందుకంటే ఆయన మన వాగ్దానము చేస్తాడు. ఆయన మనకిచ్చినటువంటి కృప మనం విడిపిస్తుంది, మనం బ్రతికిస్తుంది, మనం నడిపిస్తుంది. కాబట్టి ధైర్యము కలిగి మనం ఉందాం. ఈరోజు మనకున్న శ్రమలు, ఇబ్బందులు, మనకున్నటువంటి వేదనలు ఇవి శాశ్వతము కాదు, ఇది అశాశ్వతమే. కాబట్టి అది కొంతకాలమే ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మన కొరకు క్రీస్తును పంపాడు. ఆ విధముగానే ఈరోజు దేవుడు మనకిచ్చిన సంఘమును బట్టి ఈరోజు మనము ధైర్యముగా ఉన్న ఎడల దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. అయితే ఈ సంఘములో బోధించే ప్రతి మాట మనం గ్రహించే వారముగా ఉండాలి, లోబడే వారముగా ఉండాలి. అప్పుడే మనము ఆ అధికారమునకు వారసులముగా ఉంటాం. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభా, నువ్వు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా. అవును ప్రభా, ఆ అధికారమును బట్టి మేము నాయన ధైర్యము కలిగి ఉన్నాము నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆ అధికారమును వాడుటకై శక్తిని, జ్ఞానమును, ఆత్మను వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.